హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అంటే నైటు తెలుసు కదా మూవీ చూశాను. అబ్బా పీక్స్లో ఉందబ్బా, సూపర్ మూవీ అయితే సూపర్ పీక్స్ లెవెల్లో ఉంటుంది మూవీ. మన హీరో సిద్ధు జోనలగడ్డ, వరుణ్ క్యారెక్టర్గా, రాశిఖన్నా అంజలిగా, శ్రీనిధి శెట్టి రాగాగా, హర్ష చుమ్ముడు అభిగా సూపర్. ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతాను ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, హీరో మన వరుణ్ అభి ఇద్దరు అలా నిలబడి ఫైర్, మన సంక్రాంతి రోజు భోగి మంటలు పెడతారు చూసారా, అట్లా పెట్టినట్టు ఉంటుంది. హీరోయిన్ లవర్ ఇచ్చిన గిఫ్ట్లన్నింటినీ ఒక్కోటి తీసుకుంటూ అలా పడేస్తూ ఉంటాడు. అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్లాష్ పాయింట్, అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అటు నుంచి ఫ్రెండ్ చెప్తూనే ఉంటాడు, అభి ఎందుకురా అలా పడేస్తున్నావు అని. అప్పటి నుంచి స్టార్ట్ చేసి నేను లవ్లో మోసపోయి అది సమ్ డైలాగ్స్ కొట్టేస్తాడు. అప్పుడు తర్వాత నెక్స్ట్ సినిమా ఇలా కంటిన్యూగా ముందుకెళ్తూ ఉంటే, నేను లవ్లో ఇలా మోసపోయా కదా, నేను కూడా నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తే నా మనసుకు గాయాలు తగలకుండా లవ్ చేస్తా అన్నట్టుగా అప్పుడు వరుణ్ ఒక డైలాగ్ కొడతాడు. ఏమనంటే, ఎవడైనా చెంప మీద కొట్టబోతున్నాడనే ముందే మనకు తెలిస్తే నొప్పి ఏమన్నా తక్కువ అవుతుందా? నొప్పి ఎంత ఉండాలో అంతే ఉండాలంటే, అంటే ఏదైనా ఒక విషయం తప్పు జరిగే ముందు తప్పు జరుగుతుందని తెలిసి ఉన్నా కూడా ముందే తెలిసి చెప్తాం కదా, అప్పుడు ఎట్లుంటే ఆ పెయిన్ అని అప్పుడు అభి చెప్తాడు ఆ డైలాగ్తో. ఇంకా నెక్స్ట్ అలా బ్రేకప్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అభికి ముందు అంటే వరుణ్కు ముందు ప్లానింగ్ ప్యారిస్లో యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అట్లా ఎడ్యుకేషన్ పరంగా వెళ్దాం అనుకుంటాడు. కానీ దాన్ని అంతా టూర్ క్యాన్సిల్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అభి వరుణ్ ఇద్దరు కలిసి మంచి రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. రెస్టారెంట్ కూడా బాగానే నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మ్యాట్రిమోనీలో వరుణ్ మ్యారేజ్ సంబంధాలు చూస్తూ ఉంటే రాశిఖన్నా అంజలి క్యారెక్టర్తో అప్పుడు వాళ్ళిద్దరు పీక్స్లో మాట్లాడుకుంటారు అనమాట. కాఫీ షాప్లో కూర్చొని డైలాగ్లో, నీకు పిల్లలంటే ఇష్టమా అనే క్యారెక్టర్ ఇట్లా ఒక మాటలు కలిసి ఇద్దరు ఇష్టపడతారు. మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. ఇలా మ్యారేజ్ కూడా కొన్ని రోజులు గడుస్తూ ఉంటే అంజలికి కన్సీవ్ అయిన తర్వాత 3 months బేబీ. అప్పుడు చెక్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ వస్తుంది. అంటే అంజలికి ఏది గర్భసంచిలో ఏదో ఫిలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు దానివల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటాయని డాక్టర్ చెప్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది బెడ్ పైన. అప్పుడు హీరో వరుణ్ వచ్చేసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఏమన్నా లోపం ఉందంటే నాదే ఉందని చెప్పి వరుణ్ చెప్తాడు. అప్పుడు ఆమె ఇంకా కొంచెం ఇదైపోయి ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. బయట ఇప్పుడు మనకు ఏముంటాయంటే, హాస్పిటల్లో అలా తిరుగుతూ ఉంటే సిరోగమి అని కొత్తగా వస్తుంది. అందరికీ తెలిసిందే సిరోగమి అంటే, ఒక అబ్బాయి శుక్రకణాలు అమ్మాయి అండాన్ని తీసుకెళ్ళి ఇంకొక లేడీ దాంట్లో బేబీని డెవలప్ చేయని సిరోగమి అంటారు. అలా సిరోగమి డెవలప్ చేసే విధానం ఆమెకు తెలుస్తుంది. అది కూడా ఎవరు చేస్తారు అంటే, ఆ డాక్టర్ ఎవరు అంటే వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అన్నమాట. ట్విస్ట్ అదిరిపోద్ది అక్కడ. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాగాతో ఆల్రెడీ వరుణ్కు ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఆమెకు తెలియదు అంజలికి. అప్పుడు ట్విస్ట్ ఏంటంటే, హాస్పిటల్కు పికప్ చేసుకోనికి వరుణ్ వెళ్తాడు హాస్పిటల్ దగ్గర. అక్కడ ఈమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈ అంజలి ఇద్దరు మాట్లాడుకుని చూసేస్తాడు. చూసిన తర్వాత వీళ్ళిద్దరు ముందే తెలుసు అన్నట్టుగా అంజలికి తెలియదు. ఈ వరుణ్ కూడా ఓపెన్ ఏం అవ్వడు. అలాగా రెస్టారెంట్ ఒక నెక్స్ట్ 2 days తర్వాత రెస్టారెంట్కి వెళ్తారు ఇద్దరు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందంటే, అంజలి వచ్చి ఇట్లా హాస్పిటల్లో సిరోగమి ద్వారా మనం పిల్లలుగా పుట్టించే అవకాశాలు ఉంటాయని చెప్తే, అప్పుడు వరుణ్ ఏమంటాడంటే కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఉంటుందంటే ఆల్రెడీ ముందే ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చెప్పింది ఆయనకు ముందే ఫాలో అవుతూ ఉంటాడు, తెలుసుకుంటాడు. తర్వాత ఏమంటాడు, నువ్వు ఎటు వెళ్తున్నావో ఏమేం చేస్తున్నావో నాకు తెలియదా అని అంజలితోనంటే, నేనేం చేశానంటే ఇదే నేనంతా నా పిల్లం ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని నేను తెలుసుకోలేనా అన్నట్టుగా ఒక మాట డైలాగ్ వేస్తాడు. అప్పుడు పక్కనే అభి ఉండి, నువ్వు గ్రేట్రా అన్నట్టుగా ఒక డైలాగ్ వేసి ఇద్దరు ఇంకా సరే అని, నేను ఒక టైం కావాలని వరుణ్ చెప్తాడు. చెప్పిన తర్వాత 2 days తర్వాత వరుణ్ వస్తాడు. వరుణ్ వచ్చి
అప్పుడు రెస్టారెంట్కి ముందు వీళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఒక డైలాగ్ కొడతారు. వరుణ్కు అంజలి ఏమని డైలాగ్ ఇస్తానంటే, నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలవా అని అంటుంది. అప్పుడు ఏమంటాడంటే, ఈ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదని డైలాగ్ వేస్తాడు. ఈ వరుణ్ అట్లా కార్లో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అబ్బా అబ్బా మైండ్ బ్లోయింగ్, అబ్బా ఫ్యాంటాస్టిక్, సూపర్ ఉంటుంది. ఒక్కొక్క కట్అవుట్లు కానీ, ఆ మేకప్ సెట్లు, ఆ డ్రెస్ సెన్స్ కానీ సూపర్ ఫ్యాంటాస్టిక్ అబ్బా. మళ్ళీ ఇదంతా కంటిన్యూ అయ్యే ప్లేస్లో ఒకరోజు అభిను వరుణ్ ఇద్దరు డ్రింక్ చేస్తారన్నమాట. డ్రింక్ చేస్తున్నప్పుడు కార్ దగ్గర ఉండి ఒక డైలాగ్, ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలని ఒక డైలాగ్ సూపర్ ఉంటుంది. అది ఆ డైలాగ్ వేసే విధానం కానీ, వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు మళ్ళీ ఒక సూపర్ ఉంటుంది. ఆ తర్వాత ఇక నడుస్తూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తారు. ఇంక ఇప్పుడు శిరోగమి కోసమని ఇద్దరు, అంజలిను వరుణ్, అంటే మన రాశి కన్నా సిద్ధు జోనల్గడ్డ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సరే అన్నట్టుగా, అంటే వీళ్ళిద్దరు ఎవరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వరుణ్ ఇద్దరు తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తారనమాట. ఈమె అంజలికి కూడా పరిచయం చేసుకుంటారు. హాయ్ అంటే హాయ్ అని ఇద్దరు ఇంకా అలా పరిచయం చేసుకుంటారు. ఇలా 2 days తర్వాత రెడీ అవుతారనమాట, శిరోగమికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక పిటిషన్ ఏం చెప్తాడంటే కండిషన్ చెప్తాడు అనమాట. ఎవరు, మన సిద్ధు వరుణ్ ఏమని కండిషన్ పెడతాడంటే, మీరిద్దరు కూడా మన ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటే బెటర్గా అన్నట్టుగా అంజలితో క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎవరికి తెలుసు, వరుణ్కును రాగాకి మాత్రం తెలుసు, అంజలికి తెలియదు. అప్పుడు ఈ హీరో వరుణ్ ఏం చేస్తాడంటే అభిని కూడా ఇంట్లోనే, అప్పుడు నలుగురిని ఒకే ఇంట్లో ఉంటారు అన్నమాట. నలుగురు ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు నలుగురు హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండు రాగా నలుగురు కలిసి ఒక ఇంట్లో నడుస్తూ ఉంటుంది. అలా 3 months అయ్యేసరికి కన్జ్యూ అవుతుంది అనమాట. ఎవరు, రాగా కన్జ్యూ అవుతుంది. 3 months కన్ఫామ్ అయ్యేసరికి వీళ్ళిద్దరు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంజలితో ఇలా చెప్తాడు. అంజలి నీతో మాట్లాడాలని చెప్పి పిలుస్తాడు. ఏంటి వరుణ్, నీతో అర్జెంటుగా ఒక మ్యాటర్ మాట్లాడాలంటాడు. అప్పుడు వరుణ్ ఏం చెప్తాడో అని వీడు ఇటు అభి అటు రాగా టెన్షన్గా ఉంటారు. ఏం జరుగుతుందంటే వరుణ్ చెప్తాడు అప్పుడు, నేను రాగా ముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, రాగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగానే మొత్తం పీర్లు పడిపోతాయి, అంతే పీర్లు జారిపోతాయి, సడలు జారిపోతాయి అనమాట. అప్పుడు ఇంకా ఇద్దరు అలాగా కొద్దిసేపు తిట్టుకో కింద మీద అప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా స్టోరీ. అబ్బా పీక్స్ లెవెల్ ఉంటాయి. మళ్ళీ ఇంట్లో అలా నడుస్తూ ఉంటుంది కదా, ఇద్దరు ఇంకా అటు పిల్లం దగ్గరికి పోలేక, ఇటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోలేక ఒక 2-3 నెలలు అలా జరుగుతూ ఉంటే నెక్స్ట్ అభి వీళ్ళిద్దరు డ్రింక్ పార్టీ బయటికి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ కొడతాడు. అభి చెప్తాడు అనమాట, అరే ఇద్దరిని నచ్చజెప్పి ఎక్కడ ఉండొచ్చు కదరా అంటే అభి ఒక డైలాగ్ ఏమని కొడతాడంటే, నువ్వు ఏ రోజైతే ఆడదాని దగ్గరికి వెళ్ళి నీ బాధ కన్నీళ్ళు చూపిస్తావు, ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టినోడు అవుతాడు బ్రదర్ అని అంటాడు. తర్వాత ఆ కంట్రోల్ పాయింట్ ఎప్పుడు మన మెయింటైన్లో ఉండాలంటాడు. చెప్పేసి ఇంకొక డైలాగ్ కూడా, ఈ నిజం నీకు ఈ చుట్టూ ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరు వచ్చి లైన్లో నిల్చోండి క్లోజ్ చేస్తాడు. డైలాగ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఒక బెడ్రూమ్లోకి వెళ్తారు. ఆల్రెడీ 5 months బేబీ వరకు అయిపోతుంది. బేబీ సెరెమనీ ఫంక్షన్లో మంచిగా అన్ని నిజాలు చెప్పుకుంటాం. మళ్ళీ ఒక బ్రేక్ డౌన్ వేస్తుంది. అప్పుడు నీకు నిజం తెలుసా అని అంజలి దగ్గరికి వెళ్ళి రాగా చెప్తుంది. ఏంటి, నేను ఆల్రెడీ ఇంతకుముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యా అని చెప్తుంది. మళ్ళీ ఒక షాక్ అంజలికి. ఇదంతా నన్ను ఏంటికి చెప్తున్నా అంటే అప్పుడు మన వరుణ్ వచ్చేసి అంజలితో రాగాతో అంటాడు, నన్ను మంచి చేయడానికి వచ్చావా నన్ను ముంచేయడానికి వచ్చావా అంటే, మంచి చేయడానికి వచ్చానంటే మంచి చేయాలనుకుంటే జరిగిన చెప్పొద్దు అనుకుంటా ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది. అబ్బా సూపర్ ఉంటుంది, కంపల్సరీ చూడాల్సిందే. దాన్ని ఇప్పుడు మనం చెప్పలేం, పెద్ద డైలాగ్స్ ఉంటాయి అక్కడ మొత్తం. ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఒక మంచి డైలాగ్ ఉంటుంది చెప్తే అంటే, కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే. రమ్మంటే వస్తాయా పొమ్మంటే పోతాయా అని డైలాగ్ వేసేసి ఇక హీరో అవి ఇద్దరు ఇక తెలుసు కదా డ్రింక్ పార్టీకి వెళ్ళిపోతారు. ఇంక తర్వాత 9 monthsకి వచ్చేసరికి
హీరో ఆర్పన్ కదా, అంటే చిన్న ఉన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. హీరోకి ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి రాగాతో, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందే అలా క్రియేట్ చేసుకుంటాడు. రాగాకి ఏముంటుంది అంటే జస్ట్ ఎంజాయ్ చేసి వదిలించుకోవాలన్నట్టు ఉంటుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చేసిన తప్పులని తెలుసుకొని చెప్దాం అనుకుంటే కానీ ఏం లాభం. ఇప్పుడు వరుణ్కు పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ కంజు అని పిల్లలు పుట్టరని తెలిసి ఏం చేస్తుంది, ఆ హ్యూమన్ బేబీని శిరోగమి ద్వారా రాగా దాంట్లో పెడదాం అనుకుంటుంది. అలా 9 months బేబీ కూడా క్యూర్ అయిపోయి డెలివరీ టైంలో డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయ్యే ముందు ఒక 3-4 days ముందే ఏమవుతుందంటే వరుణ్ దగ్గరికి అంజలి వచ్చేసి నాకు డైవర్స్ కావాలంటుంది. అప్పుడు ఇంకో షాక్, హీరోకి ఇంకా తలపోటు ఇదంతా రపరపా ఉంటుంది అనమాట. మళ్ళీ నడుస్తా 9 months బేబీ కూడా డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, డెలివరీ అయిపోతుంది. పాపో బాబో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హాస్పిటల్లో తీసుకుంటాడు. అలా కొన్ని సీన్స్ అలా జరిగిపోతాయి. లాస్ట్కి ఇక సినిమా ఎండ్ దగ్గర ఏముండదు, ట్విస్ట్ అయితే అక్కడ ఏం లేదు, పెద్దగా క్లోజ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో ఒక అభిను వరుణ్ ఇద్దరు సైడ్కి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు లాస్ట్కు టీ తాగే ముందు ఒక చిన్న డైలాగ్ కొడతారు, అంతటితో ముగించేద్దాం. ఎండింగ్లో హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, వచ్చేసి ఈ జనరేషన్ వాళ్ళు అసలు ఎట్లుంటారో ఏందో ఏం చెప్పలేనమ్మా అనుకుంటూ ఆ పాపని జర అట్లా చేసేసి ఎత్తుకొని అలా వెళ్ళిపోతుంది. అంటే ఈ జనరేషన్లో ఎలా ఉందంటే లవ్ మ్యారేజ్లు కానీ అరేంజ్డ్ మ్యారేజ్లు కానీ ఎలా ఉన్నాయి దాని పర్పస్లో. సినిమా అయితే ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, సూపర్ ఉంటుంది అబ్బా. ఒక్కసారి కాదు 2 సార్లనే. కాకపోతే ఫ్యామిలీ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అయితే కాదబ్బా. జస్ట్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, లవర్సు అలా మాత్రమే చూడాలి. పిల్లలతో మాత్రం అస్సలు చూడకూడదు. మూవీ అయితే బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.